హలో ఎవ్రీవన్, ఇలాంటి వీడియోస్ మీకు ముందుగా కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. కావ్య ధాన్యలక్ష్మి వాళ్ళ మేనమామ ముందు ప్రకాష్ని, మావయ్య ఆ స్టాక్ తీసుకోకండి మావయ్య, ఎందుకంటే ఇప్పుడు మనకి ఆ గోల్డ్ అంత అవసరం లేదు అని చెప్పేసరికి ధాన్యలక్ష్మి ప్రకాష్ ఇద్దరు చాలా అవమానంగా ఫీల్ అవుతారు. ప్రకాష్ వాళ్ళ బాబాయ్ ధాన్యలక్ష్మి వాళ్ళ మేనమామ, ఈ ఇంట్లో మీకు ఎంతో విలువలు మర్యాదలు ఉన్నాయనుకున్నాను, కానీ మీరు ఎంతలా ఈ ఇంట్లో అణిగిమణిగి బ్రతుకుతున్నారో నాకు అర్థమైంది. ఇంకొకసారి నన్ను ఈ ఇంటికి అస్సలు పిలవద్దు, నేను చచ్చిన ఇంటికి రాను అని చెప్పి బాగా అవమానించేసి అక్కడి నుండి వెళ్ళిపోతారు. కావ్య, రాజ్ ఇద్దరు పాపం చాలా బాధపడుతూ ఉంటారు. ధాన్యలక్ష్మి మాత్రం ఇదంతా కావాలనే చేసింది, నేను ఆస్తిలో వాటా అడుగుతున్నాననే ఇదంతా కావ్య కావాలనే చేసింది. మట్టి పిసుక్కునే కావ్యకేం తెలుసు, ఇలాంటి బిజినెస్ వ్యవహారాలన్నీ రాజుకే కల తెలుసు అని చెప్పి ఇంకా పాపం తన బాధపడుతూ అక్కడి నుండి వెళ్ళిపోతుందనమాట. అలా ఇంకా ధాన్యలక్ష్మి అండ్ నైట్ అయ్యేసరికి సుభాష్ అండ్ ప్రకాష్ ఇద్దరు కూడా చాలా బాధపడుతూ ఉంటారు. అన్నయ్య, కావ్య అలా అనడం నిజంగా మాకు చాలా బాధగా అనిపించింది అన్నయ్య. ఇన్నాళ్ళు నువ్వు ఉన్నావనే ధైర్యంతోనే నేను ఉన్నాను. నువ్వు నన్ను ఎవరు ఏమన్నా ఊరుకోకుండా వాళ్ళని గట్టిగా అడుగుతావని నేను ఆలోచించాను, కానీ ఈరోజు నువ్వు కూడా సైలెంట్ అయిపోయావంటే ఎందుకన్నయ్యా, ఎందుకు అని అడుగుతాడు ప్రకాష్. ఇది ఇలా ఉండగా కావ్య తన రూమ్లో చాలా బాధపడుతూ ఉంటుంది. రాజ్ కావ్యతో, కళావతి బాధపడద్దు, నువ్వు బాబాయ్ని అలా అన్నందుకు ఎంత బాధపడుతున్నావో నేను అర్థం చేసుకోగలను అని అంటాడు రాజ్. అది కాదండి, అసలే మన బ్యాంక్ బ్యాలెన్స్ చాలా తక్కువగా ఉంది, ఇప్పుడు ఉన్న కాంట్రాక్ట్కే మన దగ్గరున్న అడ్వాన్స్ సరిపోతుంది. అలాంటిది ఇలాంటి టైంలో వాళ్ళలా ప్రపోజల్ తీసుకువచ్చేసరికి నేను రిజెక్ట్ చేశాను. ఆ విషయాన్ని మావయ్య గారితో చెప్పే అవకాశం కూడా నాకు లేదు అని చెప్పి పాపం బాధపడుతూ, పాపం చిన్న మావయ్య గారు ఎంత నొచ్చుకున్నారో, నేను తప్పు చేశానండి, నిజంగా నేను తప్పు చేశాను అని బాధపడుతూ ఉంటుంది కావ్య. కళావతి, నువ్వేమీ తప్పు చేయలేదు, నువ్వేమీ బాధపడద్దు. నేను ఎలాంటి అవకాశం అయితే చెప్పాలనుకున్నానో అదే విషయాన్ని నువ్వు చెప్పావు, అంతే, అంతకుమించి ఏం లేదు. కానీ ఒకటి మాత్రం నిజం, నువ్వు వీళ్ళందరితో నిజాన్ని దాచిపెట్టడం అయితే ఇప్పటికైతే నాకు కరెక్ట్ కాదనిపిస్తుంది. ఇన్నాళ్ళుగా తాతయ్య ఇచ్చిన మాట గురించి ఎవరికీ చెప్పకుండా దాచిపెట్టాం, కానీ ఇప్పుడు కూడా చెప్పకపోతే ఖచ్చితంగా వాళ్ళు నిన్ను అపార్థం చేసుకుంటారు. ఇప్పటికే పరిస్థితి చేదాటిపోయింది, అలాంటిది ఇప్పుడు కూడా ఇంకా చెప్పకపోతే ఇంకా ఇంట్లో వాళ్ళందరూ ఇది ఒక అంటువ్యాధిలా నీపై ఉన్న కోపం పెంచుకొని అందరూ నిన్ను ప్రశ్నించడం, నిన్ను తిట్టడం స్టార్ట్ చేస్తారు. అందుకే తాతయ్య మాట గురించి చెప్పేద్దాం కళావతి అని అంటాడు రాజ్. ఏవండి, తాతయ్య గారి మాట గురించి ఇప్పుడు బయట పెడితే ఇన్నాళ్ళు మాకు ఎందుకు చెప్పలేదు, మేము ఎవరమీ ఇంటి మనుషులం కాదా అని అదొక గొడవ చేస్తారు. అందుకే నేను చెప్పమనేంత వరకు మీరు మాత్రం ఈ విషయాన్ని చెప్పొద్దండి అని పాపం అడుగుతుంది కావ్య. ఇంకా రాజ్ సైలెంట్గా ఉంటాడు. లేదు, నేను ఖచ్చితంగా ఇప్పుడు మావయ్య గారికి వెళ్ళి సమాధానం చెప్తాను అని చెప్పి ఇంకా పాపం అలా కిందకి వెళ్తుంది కావ్య. ఇంకా కిందకి వెళ్ళి చూసేసరికి ప్రకాష్ పాపం చాలా బాధగా వస్తూ ఉంటాడు. ఇంకా ప్రకాష్ని చూస్తూ, మావయ్య అని అంటుంది. ప్రకాష్ పాపం ఏమి మాట్లాడకుండా అక్కడి నుండి వెళ్ళిపోతాడు. చిన్న మావయ్య, మీరంటే నాకు ఎంత అభిమానమో మీకు తెలుసు కదా మావయ్య, అలాంటప్పుడు మీరు ఎందుకని నన్ను అర్థం చేసుకోలేకపోయారు? మావయ్య, ప్లీజ్ మావయ్య, నాతో మాట్లాడండి, నేను చెప్పేది ఒకసారి అర్థం చేసుకోండి, ఏదైనా మన ఇంటి పరిస్థితి గురించే నేను మాట్లాడతాను కదా మావయ్య అని అంటుంది పాపం కావ్య. చూడమ్మ కావ్య, నేను నీతో మాట్లాడాలి అనుకోవటం లేదు, ఎందుకంటే నాకు ఇవాళ చాలా అవమానం జరిగిందమ్మా. ఏ విషయమైనా నేను వెంటనే మర్చిపోతాను, అందరూ నన్ను మతిమరుపు అంటారు, కానీ ఇప్పటి వరకు నన్ను ఇలా ఎవరూ అవమానించలేదు. నువ్వు కేవలం నాకు మతిమరుపే కాదు,
ఈ ఇంట్లో పేరు కూడా లేదని అందరి ముందు నిరూపించేశావమ్మా, నిరూపించేశావు. ఇంకా మాట్లాడడానికి ఏమీ లేదు. వద్దమ్మా, వదిలేసాయి అని అలా అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటారు ప్రకాష్. పాపం ప్రకాష్ చేతులు పట్టుకుంటుంది కావ్య. చిన్న మావయ్య గారు, ఒక్కసారి నా మాట వినండి అని అనేసరికి హాల్లోకి ధాన్యలక్ష్మి వస్తుంది. ఇంకా అందరూ ఒక్కసారిగా కావ్యం చూసి షాక్ అయిపోతారు. ఏయ్, ఏం చేస్తున్నావు కావ్య? ఏం చేస్తున్నావు నువ్వు? అందరి ముందు అవమానించి, చెప్పుతో కొట్టినట్టు అవమానించి, ఇప్పుడు ఎవ్వరూ లేనప్పుడు చేతులు పట్టుకుంటే జరిగింది మర్చిపోతారనుకుంటున్నావా అని అంటుంది ధాన్యలక్ష్మి. నీ బోడి క్షమాపణ మా వారికి అక్కర్లేదు. ఏవండి, రండి అని చెప్పి ధాన్యలక్ష్మి అలా ఇంకా తీసుకువెళ్ళిపోతుంది ప్రకాష్ని. ప్రకాష్ ఇంకా సైలెంట్గా ధాన్యలక్ష్మి వెనకాలే వెళ్ళిపోతారు. ఇప్పటికైనా అర్థమైందా అండి? అవును ధాన్యం, నువ్వు ఇన్ని రోజులు చెప్తున్నా నేను వినలేదు, నమ్మలేదు. కానీ కావ్య ఇంతలా మారిపోతుందని నేను అస్సలు అనుకోలేదు. నిజంగా ఒకసారి డబ్బులు వస్తే ఎలాంటోలైనా మారిపోతారనడానికి ఇప్పుడు కావ్య కూడా నాకు నిదర్శనంలా కనబడుతోంది. నువ్వు చెప్పిందే నిజం. ఇలాగే ఊరుకుంటే మన కొడుక్కి కూడా ఎలాంటి ఆస్తి రాకుండా చేస్తారు అని అంటారు ప్రకాష్. ఇంకా పాపం బాధపడుతూ ఉంటారు ధాన్యలక్ష్మి ప్రకాష్. అందుకే రేపే మనం గట్టిగా మాట్లాడదామండి. ఎలా అయినా ఆస్తి కళ్యాణ్ పేరు మీద రాసేటట్టు మనం ప్రయత్నాలు చేయాలి అని ధాన్యలక్ష్మి ప్రకాష్తో మాట్లాడుతుంది. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. కళ్యాణ్ దుగ్గిరాల సీతారామయ్య దగ్గర కూర్చొని పాపం బాధపడుతూ ఉంటాడు. తాతయ్య, మీరు త్వరగా కోమాలో నుంచి కోలుకోవాలి. మీరు మాతో మాట్లాడాలి. మీరు మాతో ప్రశాంతంగా ఉండాలి. నేను కోరుకునేది అదే తాతయ్య అని అలా ఇంకా కళ్యాణ్ ఫోన్ చేస్తూ మాట్లాడుతూ ఉంటే అప్పుడే కళ్యాణ్కి లక్ష్మీకాంత్ ఫోన్ చేస్తాడు. హలో, కళ్యాణేనా మాట్లాడేది అని అంటారు. అవును సార్ అని అంటాడు కళ్యాణ్. ఏమయ్యా, నీకు కొంచెమైనా బుద్ధుందా? ఎన్ని రోజుల నుండి నువ్వు రావట్లేదు? కనీసం రావట్లేదని ఫోన్ కూడా చేసి చెప్పలేదు. మేమేమో నువ్వు వస్తావేమో, పాటలు రాస్తావేమో అని వెయిట్ చేయాలా? నువ్వు అసిస్టెంట్వి మాత్రమే. నువ్వే లిరిసిస్ట్లా ఫీల్ అయిపోతున్నావు. ఎన్ని పనులున్నాయి అవన్నీ వదులుకొని నువ్వు నన్ను కాళ్ళవేళ్ళ పడితేనే కదా నేను నీకు ఉద్యోగం ఇచ్చాను. అదంతా నువ్వు ఎలా మర్చిపోయావు అని అడుగుతాడు లక్ష్మీకాంత్. సార్, మా తాతయ్య గారు కోమాలో ఉన్నారండి. అందుకే నేను ఆయన చూసుకోవడానికి ఇక్కడ ఉన్నాను అని అంటారు. ఏంటి, మీ తాతయ్య గారు కోమాలో ఉన్నారని నువ్వు చూసుకోవడానికి ఉండిపోయావా? ఎవరికి చెప్తున్నావయ్యా కథలు? చూడు, నీకు నేను అరగంట టైం ఇస్తున్నాను. నువ్విక్కడికి రావాలి, లేకపోతే నిన్ను ఉద్యోగంలో నుండి తీసేస్తాను అని చెప్పి అలా అక్కడి నుండి ఫోన్ కట్ చేసేస్తారనమాట ఆ లక్ష్మీకాంత్. ఇదేంటి ఈయన ఇలా అంటున్నారు? ఇప్పుడు ఏం చేయాలి? తాతయ్యని చూసుకోవడానికి ఎవరిని పిలిపించాలి అని పాపం ఇంకా కళ్యాణ్ అయితే అలా ఇంటికి బయలుదేరతాడు. ఇది ఇలా ఉండగా రాజ్, కావ్య ఇద్దరు ఆఫీస్కి వెళ్ళడానికి రెడీ అవుతూ ఉంటారు. ఇంకా ఆఫీస్కి వెళ్తున్నప్పుడు వెంటనే ఇంకా ధాన్యలక్ష్మి, ప్రకాష్ అందరూ పాపం చాలా చాలా డల్గా ఉంటారనమాట. ఇంకా వాళ్ళు అలా చూస్తూ ఉంటే వెంటనే కావ్య, రాజ్ మాత్రం ఏమీ మాట్లాడకుండా అక్కడికి వెళ్ళిపోతారు. కావ్య, రాజ్, ఒక్క నిమిషం ఆగండి, మీతో మాట్లాడాలి అని అంటారు ధాన్యలక్ష్మి. ఏం మాట్లాడాలి పిన్ని అని అడుగుతాడు రాజ్. ప్రకాష్ రాజ్తో, రాజ్, ఇన్నాళ్ళు మీరు ఏం చేస్తున్నా మేము సైలెంట్గా ఉన్నాం. మీరు ఆస్తి పంపకాలు చేయకపోయినా అందరిది ఉమ్మడి ఆస్తే కదా అని నోరు మూసుకొని ఉన్నాం. కానీ ఇప్పుడు ఈ ఇంటి వారసుడిగా నేను అడుగుతున్నాను. నా కొడుకు కళ్యాణ్కి న్యాయం జరగాల్సిందే. నిన్నటి వరకు నాకు ఈ ఆలోచన రాలేదు. కానీ ఎప్పుడైతే బిజినెస్ మొత్తాన్ని కావ్య గుప్పెట్లోకి పెట్టుకునేలా మీరందరూ తన్ని ప్రోత్సహిస్తున్నారో అప్పుడే మమ్మల్ని అణిచేయాలని మీరు ప్రయత్నిస్తున్నారనే విషయాన్ని నేను అర్థం చేసుకున్నాను. కాబట్టి ధాన్యలక్ష్మి ఏం చెప్పిందో నేను అదే చెప్తున్నాను. నా కొడుకు కళ్యాణ్కి ఆస్తి అందేలా చేయాలి. ఇప్పుడు ఆస్తిని ముక్కలు చేసే హక్కు కేవలం కావ్యకి మాత్రమే ఉంది. కాబట్టి కావ్య ఖచ్చితంగా నా కొడుకు కళ్యాణ్ పైకి తన ఆస్తిని రాసివ్వాలి. మేము అడిగేది ఇదే. తర్వాత మేము ఈ ఇంటి నుంచి
వెళ్ళిపోతాం అని బ్యాగ్ మొత్తం సర్దుకుంటారనమాట. ఇంకా కళ్యాణ్ వాళ్ళ అమ్మ నాన్న ధాన్యలక్ష్మి అండ్ ప్రకాష్. ఒక్కసారిగా ఇందిరాదేవి షాక్ అయిపోతుంది. ప్రకాష్, ఎందుకురా, ఎందుకు ఆలోచించకుండా ఇలా చేస్తున్నావు అని అడుగుతుంది. లేదమ్మా, నేను ధాన్యలక్ష్మి అన్నీ ఆలోచించే ఈ నిర్ణయాన్ని తీసుకున్నాం. ఎందుకంటే విలువ లేని చోట, గౌరవం లేని చోట మేము ఉండాలి అనుకోవటం లేదు. ఇన్నాళ్ళు ఇది నా ఇల్లు కదా, ఇది మా అన్నయ్య నేను ఉంటున్న ఇల్లు కదా, నేను మా అన్నయ్య కలిసే ఇది స్థాపించాం కదా, నాన్నగారి పేరుని పెట్టుకున్నాం కదా అని అనుకున్నాం. కానీ ఇప్పుడు అర్థమైంది, నేను వేరు, అన్నయ్య వేరు, నేను వేరు, ఈ ఇంట్లో వాళ్ళు వేరని. అందుకే నేను ఇంకా ఈ విషయాల్లో ఇదే నిర్ణయం తీసుకోవాలనుకుంటున్నాను. ఈ ఇంటి నుండి నేను వెళ్ళిపోతాను అని చెప్పి అలా ఇంకా అక్కడి నుండి బ్యాగ్తో బయటకు వస్తూ ఉంటారు కళ్యాణ్ వాళ్ళ అమ్మ నాన్న ధాన్యలక్ష్మి అండ్ ప్రకాష్. ఇంకా ఒక్కసారిగా అమ్మ ఆగండి అని గొంతు వినపడుతుంది. ఇంకా అలా గొంతు వినపడగానే అందరూ అటు చూసేసరికి అక్కడ కళ్యాణ్ ఉంటాడు. అమ్మ, నాన్న, ఏమైంది మీకు, ఏమైంది మీకు, ఎందుకు ఇలా చేస్తున్నారు అని అడుగుతాడనమాట. ఇంకా కళ్యాణ్, రే కళ్యాణ్, నీకు తెలీదురా, నీకు అస్సలు తెలీదు. నువ్వు కూడా ఇలాగే అన్నయ్య అన్నయ్య అని ప్రాణం పెంచుకున్నావు. పేరు పెంచుకొని మీ అన్నయ్య కోసమే ఆలోచించావు. కానీ వాళ్ళు నీ గురించి ఆలోచించట్లేదురా. నీది ఎంత మంచి మనసో అవతలి వాళ్ళది కూడా అంతే మంచి మనసు అని అనుకోవడం నీ మంచితనం. కానీ ఇది అలసుగా తీసుకొని మన చేతికి చిప్ప ఇవ్వాలనుకుంటున్నారు. ఆ విషయాన్ని నేను అర్థం చేసుకున్నాను. కాబట్టి ఎలా అయినా ఇంటి నుండి బయటికి వెళ్ళిపోయి ప్రశాంతంగా ఉండాలని, నీకు చేయాల్సిన న్యాయాన్ని నీకు చేయాలని ఇదంతా చేస్తున్నాం అని అంటారు ధాన్యలక్ష్మి. అమ్మా, మీకేమైనా పిచ్చెక్కిందా? నాన్నని నువ్వు కూడా నీ మాటలతో మార్చేశావా అని అంటాడు కళ్యాణ్. మీ అమ్మ నన్నేమి మార్చలేదురా, నేనే బుద్ధి తెచ్చుకున్నాను, నిజం తెలుసుకున్నాను. అందుకే ఇలా మాట్లాడుతున్నాను. చూడు కళ్యాణ్, నువ్వు నా కొడుకువి కాబట్టి కొడుకుకి చేయాల్సిన కొన్ని బాధ్యతలు, కొడుకుకి ఇవ్వాల్సిన కొన్ని ఆస్తులు ఇవ్వాలి కాబట్టే ఇదంతా చేస్తున్నాం. ఇంట్లో ఒక్క నిమిషం కూడా నేను ఉండాలనుకోవటం లేదు అని అంటారు ప్రకాష్. వదిన ఏది చేసినా కారణం లేకుండా చేయదు. మీరు వదిన అన్న విషయానికి బాధపడుతున్నారు. కానీ వదిన మిమ్మల్ని అలా అన్నందుకు, వదిన మీకు అవమానించినందుకు తను మనసులో ఎంత క్షోభని అనుభవించిందో మీలో ఒక్కరైనా ఎందుకు ఆలోచించలేదు? వదిన ఏ కారణం లేకుండా ఏది చేయదు. అలాంటప్పుడు మీరు వదినని ఇన్నాళ్ళు పెంచుకున్న నమ్మకాన్ని ఎందుకని మీరు అర్థం చేసుకోలేకపోతున్నారు? వదిన, నాకు మీ గురించి తెలుసు వదిన. ఎవరు ఏమన్నా అనకపోయినా మిమ్మల్ని నేను నమ్ముతాను. అలాంటిది మీరు ఇలా చేశారంటే వదిన, అసలు ఎందుకు మీరు ఇలా ఉంటున్నారు అని అడుగుతాడు కళ్యాణ్. అదేమీ లేదు కవి గారు అని అంటుంది కావ్య. రాజ్ కావ్యతో, కళావతి, ఇప్పటికీ నిజాన్ని దాచిపెట్టే ఉంచితే నిన్ను అందరూ అపార్థం చేసుకుంటున్నారు. తను ఒక మాట అంటున్నారు. నా భార్యని అవమానిస్తూ ఉంటే నేను చూస్తూ ఉండలేకపోతున్నాను కళావతి. అందుకే నేను నిజం చెప్పేస్తాను అని అంటారు రాజ్. ఏవండి, వద్దండి అని అంటుంది కావ్య. ఇందిరాదేవి, లేదు, రాజ్ ఏదో నిజం చెప్తానంటే కావ్య అడ్డుకుంటుంది. అంటే నువ్వు ఇలా ప్రవర్తించడానికి కారణం వెనకాల ఏదో ఉంది. అది ఏంటో చెప్పు రాజ్ అని అడుగుతారు ఇందిరాదేవి. సుభాష్ కూడా, అవును, కావ్య ఎప్పుడు ఎవరిని అవమానించాలి అనుకోదు. ఇంకా అందరి పరువే కాపాడాలి అని అనుకుంటుంది. అంతేకాని తను ఎప్పుడు ఇలా చేయదు. ఇలా చేసింది అంటే ఏదో కారణం ఉన్నట్టే. అమ్మా కావ్య, రాజ్ని చెప్పనివ్వు. రాజ్, నువ్వు చెప్పరా, అసలు ఏం జరిగింది, ఏం సమస్య ఉంది అని అడుగుతాడు ఇంకా సుభాష్. చెప్తాను డాడీ, చెప్తాను. అసలు ఒకరోజు అని ఇంకా వాళ్ళ తాతయ్య గారు షూరిటీ ఇచ్చారని, 100 కోట్లు వాడు ఎగ్గొట్టి వెళ్ళిపోయాడని, ఇవన్నీ విషయాలు, లైక్ 100 కోట్లు కట్టాలి, ఇన్స్టాల్మెంట్స్లో కడతామని చెప్పాము. ఇలా 20 crores అనేవి ఆల్రెడీ పే చేశాము. అందుకే ఇంట్లో సమస్యల్ని ఇలా అన్నిటినీ మేనేజ్ చేస్తూ ఇంట్లో వాళ్ళకి విషయం తెలియకుండా దాచిపెట్టాము అని అన్ని విషయాలు చెప్తారనమాట
ఇంకలా రాజ్ అండ్ కావ్య ఒక్కసారిగా ఈ 100 కోట్ల అప్పు ఉంది అని తెలుసుకున్న ఫ్యామిలీ మెంబర్స్ షాక్ అయిపోతారు. ఇంకా ఇందిరాదేవి అలా షాక్ అయ్యి ఇంత పెద్ద భారాన్ని మనసులో మోస్తూ ఏమీ కానట్టు పైకి ఎలా ఎలా మామూలుగా ఉండగలుగుతున్నారు? రాజ్, కావ్య ఇంటి కోసం, ఇంటి పరిస్థితి కోసం ఇంతలా ఇంతలా మీరు ఆలోచిస్తున్నారంటే నిజంగా మీరు చాలా చాలా మంచివారు. మీ మనసులో ఇంత అగ్నిని దాచిపెట్టుకున్నా బయటికి మామూలుగా ఉంటున్నారంటే మిమ్మల్ని మిమ్మల్ని వయసులో చిన్నవారే కానీ మనస్తత్వంలో పెద్దవారు అని పాపం హ్యాపీగా చెప్తారనమాట ఇందిరాదేవి. ఇంకా విషయం తెలుసుకున్న కళ్యాణ్, చూసావా అమ్మా, వదిన ఎప్పుడు ఏ విషయం గురించి ఎక్కువగా తీసుకొని వదిన ఈ విషయంలో ఇంత కఠినంగా ఉంటుందంటే దానికి కారణం ఆ అప్పు వల్లే, వాడి వల్లే. వాడిని వీళ్ళు వెతికి పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఖచ్చితంగా వాడు దొరుకుతాడు, దొరికి తీరుతాడు. మీరేమీ కంగారు పడకండి, వాణ్ణి పట్టుకునే బాధ్యత మాది అని ఇంకా కళ్యాణ్ కూడా చెప్తాడు. థ్యాంక్స్ రా కళ్యాణ్ అని చెప్పి ఇంకా కళ్యాణ్ కూడా హ్యాపీగా ఉంటారనమాట. రాజ్ అండ్ కావ్య వాణ్ణి పట్టుకోవాలంటే ఖచ్చితంగా వాడికి అనామికకి సంబంధం ఉందని నాకు అనిపిస్తుంది అని బయటికి వచ్చి మాట్లాడుకుంటూ ఉంటారు కావ్య. ఇంకా కళ్యాణ్ అలా చూస్తూ ఉంటాడు. వదిన ఏమంటున్నారు మీరు అని అంటారు. అవును, ఆ అనామిక మమ్మల్ని దెబ్బతీయాలని తను డూప్లికేట్ కిరీటాన్ని కూడా కొట్టేయించేలా చేసింది. మన కంపెనీ పరువు పోవాలని తను ఎప్పుడు ప్రయత్నిస్తూ ఉంది. అందుకే అలా జరగకుండా ఉండాలని నేను నా ప్లాన్ వేశాను. ఇప్పుడు ఈ నందగోపాల్ విషయంలో కూడా కావాలనే ఇదంతా అనామిక చేయిస్తుందని నాకు అనుమానంగా ఉంది. ఆ అనుమానాన్ని క్లారిఫై చేసుకోవాలంటే మన దగ్గరున్న దారి ఒక్కటే అని అంటుంది కావ్య. ఏంటి వదినాది అని అడుగుతారు. నందగోపాల్ నంబర్ని ట్రేస్ చేయాలి. వాడి నంబర్ని ట్రేస్ చేసి అనామిక నంబర్ని కూడా ట్రేస్ చేస్తే కాల్ డేటాని మనం తీసేలా చేస్తే ఖచ్చితంగా అనామికకి వీడికి సంబంధం ఉందా లేదా అనే విషయం మనకు అర్థమైపోతుంది అని అంటుంది కావ్య. వదిన మీరేమీ కంగారు పడద్దు, అప్పు ఉంది కదా, అప్పు పోలీస్ ట్రైనింగ్ తీసుకుంటుంది. తనకి ఇలాంటి విషయాల్లో వాళ్ళు సహాయం చేస్తారు వదిన. నేను ఇప్పుడే అప్పుకు మాట్లాడతానని చెప్పి అప్పుకు ఫోన్ చేస్తాడనమాట కళ్యాణ్. హలో, ఏంది, ఎలా ఉన్నావు రాబాయ్ అని అడుగుతుంది. అప్పు నేను బాగున్నాను, ఒకసారి నీతో వదిన మాట్లాడతారంట అని అంటారు. ఇంకా కావ్య ఫోన్ తీసుకుంటుంది. చెప్పక్క అని అంటుంది. అప్పు నువ్వు మాకొక సహాయం చేయాలి. మేము కొన్ని నంబర్లు ఇస్తాం, వాళ్ళ కాల్ డేటా తీసి అనామికకి వాడు ఎన్నిసార్లు ఫోన్ చేశాడు, వాడికి అనామిక ఎన్నిసార్లు ఫోన్ చేసిందనే విషయాల్ని మాకు తెలిసేలా చేయాలి అని అంటుంది కావ్య. అయ్యో అదెంత పనక్క, నాకు ఇక్కడ చాలామంది పరిచయం అయ్యారు, వాళ్ళని అడిగితే 5 నిమిషాల్లో డేటా ఇస్తారు. నువ్వేమీ భయపడకక్క, ఇదిగో నేను ఇప్పుడే నాకు ఆ నంబర్లు పంపించు, వాళ్ళు ఎవరో చెప్తానని చెప్పి ఇంకా అలా నంబర్ తీసుకుంటుందనమాట అప్పు. ఇంకా నంబర్ తీసుకొని అలా వాళ్ళకి ఫోన్ చేసి ట్రేస్ చేపిస్తారు. ఎస్ నిజమే అక్క, నువ్వు అనుమానం పడింది నిజమే అక్క. ఆ అనామికకి వాడు వారానికి 5 సార్లు ఫోన్ చేశాడు, అనామిక కూడా వాడికి ఫోన్ చేసింది. వీళ్ళిద్దరికీ ఏదో ఉంది అక్క అని చెప్పి చెప్తుంది అప్పు. ఒక్కసారిగా షాక్ అయిపోయి ఇంకా వెంటనే వాళ్ళ దగ్గరికి వెళ్తుంది. వెళ్ళి ఇంకా అనామికకి వాళ్ళకి సంబంధం ఉందంటే, ఏమండి అనామికకి తెలిసిన ప్లేసెస్లోనే వాడిని దాచిపెట్టి ఉంటారు, మీరు ఆ పనిలో ఉండండి అని చెప్పి ఇంకా అనామిక వాళ్ళకి తెలిసిన ఫామ్ హౌస్, గెస్ట్ హౌస్ అన్నీ చేపిస్తారనమాట. ఇంకా అలా ఒక ప్లేస్లో కూర్చొని డ్రింక్ చేస్తూ ఉంటాడనమాట వాడు. ఇంకా అలా నందగోపాల్ దగ్గరికి వెళ్తారు రాజ్ అండ్ కావ్య. ఏంటి హ్యాపీగా రిలాక్స్ అవుతున్నావా? ఏముందిలే, జైల్లో కూర్చొని రిలాక్స్ అవ్వు ఓకే అని ఇంకా అలా వాడిని గట్టిగా పట్టుకొని పోలీసులకి నందగోపాల్ని అప్పచెప్తారు రాజ్ అండ్ కావ్య. ఇంకా నందగోపాల్ని అరెస్ట్ చేసిన తర్వాత అలా ఇంకా రాజ్ అండ్ కావ్యనైతే హ్యాపీగా పోలీస్ అయితే అప్రిషియేట్ చేస్తారు. ఇంకా అలా 100 కోట్ల అప్పు కూడా బ్యాంకర్స్కి చెప్పేసరికి వాళ్ళకి తీసుకెళ్ళమని చెప్తారనమాట. ఇంకా అలా వాళ్ళైతే బయలుదేరి 100 కోట్ల అప్పుని రికవర్ చేసుకొని ఇంకా 20 crores ఏదైతే కావ్య వాళ్ళు పే చేశారో ఆ 20 crores కూడా తిరిగి కావ్య వాళ్ళకి ఇచ్చేస్తారనమాట
ఈ బ్యాంక్ వాళ్ళు ఇంకా కావ్య వాళ్ళు హ్యాపీగా ఉంటారు. అప్పుడే కరెక్ట్గా ఇంకా దుగ్గిరాల సీతారామయ్య గారి దగ్గరికి వెళ్తారు రాజ్ అండ్ కావ్య. కావ్య దుగ్గిరాల సీతారామయ్య గారి చేయి పట్టుకొని, తాతయ్య మీరు మీరు వేసిన అడుగుజాడల్లోనే మేము నడుస్తున్నాం. మీరు మాకు కావాలి తాతయ్య గారు. మీలాంటి వారు ఉండి మాకు మార్గనిర్దేశం చేస్తూ ఉండాలి. మీరు త్వరగా కోలుకోవాలి తాతయ్య గారు. కష్టం నుండి ఎలా ఎదురు వెళ్ళాలి, కష్టానికి ఎదురు వెళ్ళి ఎలా ఉండాలి అనే విషయాల్ని మీరు మాకు నేర్పించారు. అదే అడుగుజాడలో మేము నడుస్తున్నాం. మీరు లేరనే దిగులు మాత్రమే మాకు ఉంది. మీరు త్వరగా కోలుకోవాలి తాతయ్య గారు అని చెప్పి పాపం అలా చేయి పట్టుకుంటుంది కావ్య. ఇంకా కావ్య అలా చేయి పట్టుకోగానే దుగ్గిరాల సీతారామయ్య కళ్ళు తెరుస్తూ ఉంటారు. ఇంకా దుగ్గిరాల సీతారామయ్య కోమా నుండి బయటికి వచ్చేసరికి రాజ్, కావ్య అండ్ కళ్యాణ్ వీళ్ళందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.